ఎప్పుడమ్మా అని అడిగాను. ఈవినింగ్ అంకుల్ 5:37 5:30 7:30 అని చెప్పి, సరేమ్మా ఇవాళ మస్ట్ అటెండ్ ఖచ్చితంగా వస్తాను అని చెప్పాను. సరే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ డ్రెస్ వేసుకొని వెళ్ళిన తర్వాత నేను అదే పిల్లలు అందరూ కూర్చున్నాను. సరే నేను నా కాయ చూస్తానే అందరూ లేచారమ్మా కూర్చున్నాను, నేను కూర్చోను. అప్పుడు ఆమె పేరు సత్య. అంతకుముందే మా మేనమామ కొడుకు శివ బాబా ధ్యానంలోకి రా అని నన్ను పలుమార్లు అంటూనే ఉంటాడు. సరే ఈ విధంగా అంటున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. ఇతను కోఆపరేషను, ఆమె పిలవడము ఈరోజు నన్ను ఈ ధ్యానంలోకి సిరిచేసి ప్రత్యేకంగా మా బావ కొడుకు శివ వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. నా గ్రామస్తులకు మరొక ధన్యవాదాలు. సరే నేను అక్కడ పోయి కూర్చోవడం జరిగింది. కూర్చోవడం తర్వాత నాకు సెట్ కాలే. ఏందే సెట్ కాలే, నాకు కూర్చోవడం సెట్ కాలే. కూర్చున్నా అంకుల్ 2 కళ్ళు మూసి 2 చేతులు కట్టేసి 2 కళ్ళు ఓదానంలో తెలుసుకో. ఏ ఆలోచనలు వచ్చినా కట్ శ్వాస మీద ధ్యాస. అదే అంకుల్ నీ ముక్కే శ్వాస తీసుకో వదులుకో, అదే ధ్యాస మీద ఉండు అంకుల్ అని చెప్పి. నాలాగే నా సహచరులు అందరూ కూర్చొని ఉంటారు. వాళ్ళతో కూడా కోఆపరేట్ చేసి కూర్చొని చాలా వరకు ట్రై చేశాను. నో కుదరదు, ఎక్కడికప్పుడు ఆలోచించారు అని. ఇది ఫస్ట్ రోజు అనేది కూర్చున్నాను. ఆ విధంగా 1 వారం రోజులు కూర్చోలేకే 1 వీక్ అయిన తర్వాత 8వ రోజు ఒక లైన్లో పడింది. అప్పటి నుండి ఎంత పని అయిపోతున్నా 5-5:30 అంటే ధ్యానానికి అనేసి నన్ను ఒక మనసు వెనక నుంచి చూస్తూ ఉంది. సరిపోయి ఆ విధంగా 41 రోజులు ధ్యానం చేశాను. 41 రోజులు ధ్యానం చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిసింది. ఆ పక్కనే ఇంకో సామర్థ్యం ఉంది. 41 రోజులు అయిపోయింది కదా అక్క, మీకు అయిపోయింది 41 రోజులు, ఈ ప్లేస్ ఇంకో తీయాలి కదా. అలాప్పుడు ఇంకో కానీ అదో మా ఇంకో కానీ అదో రమణ మరీ పోయినా ఆమె నేను చేస్తాను, నేను పెడతాను అనేసి ఆమె ఈ చెప్పేసింది. ఈ కుర్చీలు ఏం చేయాలా, ఆ కుర్చీలు ఆపాదించేస్తాం వాళ్ళు. ఆ నుంచి ఆ విధంగా ఈ రోజుకు 3వ కార్యక్రమం జరుగుతూ ఉంది. గూడూరులో మా ఇంటికి వచ్చాను అంటే 4 12 120 150 రోజులు ధ్యాన కార్యక్రమం కన్నీళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఇంకో గాని ఈ విధంగా ధ్యాన క్రమం చేస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. మనము మన శ్వాసని పీల్చుకుంటూ ధ్యాసుకుంటూ ఉంటే అదే మన నాడీ మందు ద్వారా 3వ నేత్రం ద్వారా మన ఆరోగ్యాన్ని కుదురుతుంది. మనం ప్రతినిత్యం నిద్ర లేచిన మొదలుకొని ఫస్ట్ నిద్ర లేస్తేనే 2 చేతులు తీసుకోవాలి మనం ఫస్ట్. ఎందుకంటే మన అరిచేతుల్లో ప్రజాక్షాలు అవి కళ్ళెత్తుకుంటే అంత గొప్పతనం వేరేదండి. నిద్ర లేస్తుంది అయిన తర్వాత నెక్స్ట్ భూదేవుని అద్దుకోవాలంట. అంటే మనం అడిగేస్తాం కదా ఫస్ట్, ఆ భూదేవుని అద్దుకోవాలి. అనుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి, మనం అనుకోవాలి నేను అంగీకరిస్తున్నాను, నేను ప్రేమగా ఉన్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నేను నన్ను క్షమించుకుంటున్నాను అనేసి మనం క్షమించుకోవాలి. ఆ విధంగా అనుకొని మన ప్రయాణం ఎక్కడికైనా మన పనులకు మనం పోయేటప్పుడు కూడా ఒక 10 నిమిషాలు తిట్టేసి ధ్యానం చేసుకుంటే మన పనులు కూడా సఫలీకృతంగా జరుగుతాయి. ఈ ధ్యానాన్ని మనం ప్రసాదించిన మొట్టమొదటి డాక్టర్ మహారాజ్ ప్రతిసారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. పత్రిజీ సార్ గారు అంటే నాకు తెలియదు, ఇలాంటి మాస్టర్లు చెప్పిన రోజులు ఉంటాయి. ఫస్ట్ పత్రిజీ గారు విశాఖపట్నంలో కోరమండ్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తానికి ఆ భగవంతుడు అతనికి ఎలా కల్పించాడు ధ్యానం చేయాలని అనే ఒక సంకల్పం ఏర్పడింది. సో ఆ సంకల్పంలో ఈ ధ్యానాన్ని ఎంటర్ అయ్యింది. అక్కడ ఆ విశాఖపట్నంలో రామచంద్రారెడ్డి అనే ఒక అతను పరిచయం అయిన తర్వాత ఆయన సహకారంతో ధ్యానం లేదు. సో
సో మన ఇంట్లో మనమైనా సరే నేనైనా పని చేయాలనుకో నా బాధ్యత నాకు చెప్పాలి కదా. చెప్తాను వద్దు అనే సంకల్పంలో పోయి చెప్పాడు, ఏమ్మా నేను ధ్యానంలో ఎంటర్ అవుతున్నాను, ధ్యానం కూడా అడుగు వేసేసాను అని అంటే ఆమె ఏం చెప్పాలి, ఏమయ్యా మనకి 2 బిడ్డలు ఉద్యోగం వస్తుంది, నెలకు 10,000 30,000 రూపాయలు తెస్తున్నావు, అది మన జీవనానికి ఆధారం, మన కుటుంబానికి ఆధారం. నువ్వు ధ్యానం అంటే మన కుటుంబానికి ఎంత జరుగుతుంది అనేసి ఆమె ఫోన్ చేస్తాడు. ఏ భార్య అయినా మనకి ధ్యానం ఏమవుతుంది, మన పని మనం చేయాలంట. అలా కాకుండా ఆమె భర్త మాటలకు అనుకూలించి ఖచ్చితంగా చేయ్యా అని ఆమె కోపాలు చేశాను. ఆమె కోపాలు చేసిన ఆమెకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏ భార్య అయినా చెప్తుంది ఆ విధంగా చెప్పదు. ఈ విధంగా కార్యక్రమం జరుపుకుంటూ కర్నూలులో ఫస్ట్ పిరమిడ్ కట్టారు. ఎవరు బివి రెడ్డి ఆయన సహకారంతో ఆ వృద్ధా పిరమిడ్ నిర్మించారండి. ఆ విధంగా పత్రిజయ గారు అంచెలుగా గ్రామాలుగా ఊరుగా తిరిగి ప్రపంచవ్యాప్తంగా ధ్యానం అనే ఒక చెట్టు బీజం వేశాడు. ధ్యానం అనే చెట్టు ఒక బీజం వేశాడు. మన శివాలయం కాడ ఉంది ఏంటి మర్రి వృక్షం. ఆ మర్రి వృక్షం లాంటి ఒక బీజం వేశాడు. దానితో చెట్టు అయిపోయి ఓడలు దిగి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ధ్యాన శిబిరాలు జరుగుతున్నాయంటే ఇది ఎవరు చేసిన గొప్ప అంటే పత్రిజయ సార్ గారికి ధన్యవాదాలు. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరికి ధ్యానం చేసుకుంటూ మన జ్ఞానం మనం ఉండే ధ్యానం చేసిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. ఎప్పుడు పంచడమో అప్పుడు మనం పెంటపడతాం, ఎప్పుడు కంటామో అప్పుడు మనం పెంటపడతాం. నాకేనమ్మా నేను రోజు 1000 రూపాయలు 1500 సంపాదిస్తాను, చేసుకుంటే మొదలు పట్టుకోండి. నా శక్తి దగ్గర ఒక 5%, ఒక 10%, ఎవరికో ఒక 50 రూపాయలు 40 ధ్యానం ఖర్చు పెడతారు, అప్పుడే మనకు యాడ్ అవుతుంది. ఆ విధంగా ఎన్నో ఉన్నాయి. అంటే నేను నేర్చుకునేదంటే ఇలాంటి మాస్టర్ల ఉపదేశాల వల్ల ఇవన్నీ నేర్చుకుని అర్థమైందా. ఇక్కడ వినాలి, సైలెన్స్ ప్లీజ్ వినాలి. ఇలా ఉంటే ఒక 4 చెట్లు ఉన్నాయంట, 4 చెట్లు ఉన్నాయి. 1 2 3 4 చెట్లు. ఇలాంటి మాస్టర్ పోయి ఈ చెట్టు అడిగాడండి, ఏమని అమ్మా నీలో ఉంటే ఆ కలప ఆ చెట్లు అదంతా చెట్లు ముక్కలు అయితే దేనికి ఉపయోగిస్తాను. ఏం చెప్పింది ఆ చెట్టు, నేను నాలో ఉండే సామాన్లు మొత్తం ఒక పడవలాగా అయ్యి ఇక్కడి నుంచి అక్కడికి ప్రవేశించడానికి ఒక బోట్లాగా తయారు చేస్తాను నా మొత్తం నమ్మకం. అది మంచిదే, అది మందికి సహాయపడేది. అది మంచి ఇంకో చెట్టు ఏం చేసింది, నేను ఒక మందిరంలో సప్రం మోస్తారు ఉంది, దానికి ఉపయోగపడే ఉండే కలప అంటే నా ఉండే సంపద దానికి ఉపయోగపడాలి. అది కూడా గొప్పతనం. ఒక భగవంతుని మోస్తున్న సప్రం ఎవరు కూడా కల్పిస్తుంది, ఒక భగవంతుని మోస్తున్న అది సంకల్పం ఎవరికి వస్తుంది, అది కూడా కల్పి. 3వ చెట్టు నిన్న 3వ చెట్టు ఏం చేసింది, బంగారు నగలు అన్ని దాచుకునే దానికి ఒక పెట్టిలాగా చేసుకోవాలా. నేను నాకు ఒడ్లో 10 లక్షలు ఇచ్చింది, డబ్బులు ఉన్నాయి అన్నీ ఒక బాక్స్ లాగా పెట్టిలాగా చేసుకోవాలి. దాన్ని కూడా తిరస్కరించదు. అందువల్ల ఇంకో చెట్టు ఏం చేసింది, నేను స్టేషనరీ అంటే ఫస్ట్ ఏమో చెప్తాను. మీ అభిప్రాయం అది వెరీ గుడ్. పడవ ఇంకో సరే ఎవరు చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. లాస్ట్ గొప్ప ఏంటది, పత్రాలు స్టేషనరీ కాగితాలు గీతాలు చేసి ముద్రించి 10 మంది పంచడం చూసా, అది గొప్ప. ఈ ధ్యాన పత్రికలు ఉంటాయి చూస్తే ఇక్కడ చూసా అమ్మా ఇక్కడ ధ్యానం జరుగుతుందా, ఇక్కడ ధ్యానం జరుగుతుందా పాంప్లెట్ పంపుతున్నా, అది గొప్ప. దానికి ఆ చెట్టుకి అంత గొప్ప సరేనా. సరే ఈ ఇంకా ఉన్నాయి చెప్పుకుంటే కాలం అవుతా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి శివాసారి గారికి మనం అందరూ ప్లీజ్ అమ్మా ఒక మాట ప్రతి ఒక్కరు మన
ప్రతిసారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. క్లాస్ కొట్టాలి, బాగా కొట్టాలి, క్లాస్ కొట్టాలి. వెరీ గుడ్. ఓకే సార్.